ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆందోళనకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్తో పాటు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు. కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్న ప్రాధాన్యత విద్యార్థుల భవిష్యత్తుపై చూపడం లేదని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించి ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే ఆలోచన మానుకొని ఈ స్కీమును యథాతథంగా కొనసాగించాలని, అదేవిధంగా గతంలో నుంచి పేరుకపోయిన 8,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బంద్ జరిపి తరగతులు బహిష్కరించి ర్యాలీగా కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించి అక్కడ అధికారులకు విజ్ఞాపన పత్రం సమర్పించాలని డిమాండ్ చేస్తున్నారు.